దేశ ప్రథమ పౌరుడి ఎన్నిక కోసం సర్వం సిద్ధమైంది. రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు పార్లమెంట్లో పోలింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మాక్ పోలింగ్ లో నిర్వహించిన రాష్ట్రాలు ఇవాళ ఓటింగ్ లో పాల్గొని ప్రథమ పౌరుని ఎన్నుకోనున్నాయి. అధికార ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మీరా కుమార్ ఇద్దరు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున తమకు ఓటు వేయాలంటూ పోటాపోటీ ప్రచారాలు కూడా చేశారు. ప్రాధాన్య ఓటు పద్ధతిని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అవకాశం లేకపోవడంతో ఈ ఎన్నికల్లో ఈవీఎంలను వాడడం లేదు. సాంప్రదాయ బ్యాలెట్ పత్రాలను వినియోగిస్తున్నారు. తొలి ప్రాధాన్య ఓటు తప్పనిసరిగా నమోదు చేసిన బ్యాలెట్లే చెల్లుతాయి. రాష్ట్రపతి ఎన్నిక ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుంది. ఇవాళ జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల కోసం తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్ 1లో ఏర్పాట్లు పూర్తి చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వెళ్లే ద్వారం నుంచే నేరుగా పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటారు. యూపీ అభ్యర్థి తరఫున ఎమ్మెల్యే సంపత్, వంశీచంద్రెడ్డి ఏజెంట్లుగా వ్యవహరిస్తారు. ఎన్డీఏ అభ్యర్థి తరఫున టీఆర్ఎస్, బీజేపీ నుంచి చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, కిషన్ రెడ్డి ఏజెంట్లుగా ఉంటారు. ఇవాళ ఉదయం 8 గంటలకే ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయానికి రావాలని నిన్న జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో సూచించారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ భవన్ నుంచి నేరుగా అసెంబ్లీకి వెళ్తారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు విలువను రాష్ట్ర జనాభా ప్రాతిపదికన నిర్ధారిస్తారు. తెలంగాణలో ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 పాయింట్లుగా నిర్ణయించారు. ఇక ఎమ్మెల్యే ఓటు విలువ 132 పాయింట్లు. లోక్సభ, రాజ్యసభ ఎంపీలు ఢిల్లీలోని పార్లమెంట్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఎమ్మెల్యేలు మాత్రం ఆయా రాష్ట్రాల అసెంబ్లీలోనే ఓటు వేస్తారు. తెలంగాణలో మొత్తం 32,892 పాయింట్లున్నాయి. దీంట్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ కు 26,520 పాయింట్లు, యూపీ అభ్యర్థి మీరా కుమార్ కు 6,312 పాయింట్లు దక్కే అవకాశాలున్నాయి. ఏపీలోను రాష్ట్రపతి ఎన్నికకు అసెంబ్లీ సిద్ధమైంది. ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు ఇవాళ ఉదయం 8 గంటలకు చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఏపీ నుంచి తొలి ఓటు హక్కు సీఎం చంద్రబాబు వినియోగించుకోనున్నారు. ఆ తర్వాత స్పీకర్, ప్రతిపక్ష నేత జగన్ తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ కు ఎన్నికల ఏజెంట్గా మంత్రి కాల్వ శ్రీనివాసులు వ్యవహరించనున్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీ మినహా మిగతా పార్టీలకు చోటు లేకపోవడంతో యూపీ అభ్యర్థి మీరా కుమార్ తరఫున ఏజెంట్గా ఎవరిని నిలపలేని పరిస్థితి. ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు 2 ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తుండటంతో రామ్నాథ్ కోవింద్ కి ఓట్లు పడనున్నాయి. మొత్తం 174 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పార్టీల వారి బలాబలాలు చూస్తే టీడీపీకి 102 స్థానాలు, వైసీపీకి 67, బీజేపీకి 4 స్థానాలు, ఒక ఇండిపెండెంట్ ఉన్నారు. ఏపీ నుంచి ఓటుకు 159 పాయింట్లు కేటాయించారు. దీని ప్రకారం ఏపీ ఎమ్మెల్యేల నుంచి 27,666 పాయింట్లు రామ్నాథ్ కోవింద్ ఖాతాలో చేరనున్నాయి. ఎంపీల విషయానికి వస్తే ఏపీ నుంచి 25 మంది లోక్సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఒక్కో ఎంపీ ఓటుకి 708 పాయింట్లు కేటాయించారు. దీని ప్రకారం రాష్ట్రానికి సంబంధించిన ఎంపీల నుంచి 25,488 పాయింట్లు రామ్నాథ్ కోవింద్ ఖాతాలో పడతాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ వెంట పెన్నులు తీసుకురావద్దని ఈసీ సూచించింది. ఓటు వేసేందుకు ప్రత్యేకంగా తయారు చేయించిన మార్కర్ను అందిస్తామని పేర్కొంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటింగ్ ఛాంబర్లోకి వచ్చే ముందు నేతల దగ్గర ఉన్న పెన్నులను పోలింగ్ సిబ్బంది తీసుకుంటారన్నారు. బ్యాలెట్ పత్రాల మీద మార్క్ చేసేందుకు ప్రత్యేకంగా పెన్నులను ఇస్తామని, ఓటు వేసి తిరిగి వెళ్లే ముందు నేతల పెన్నులను అధికారులకు తిరిగి ఇచ్చేస్తారని ఈసీ అధికారులు తెలిపారు. మొదటిసారిగా పోలింగ్ కేంద్రాల వద్ద నిబంధనల పోస్టర్లను అంటించారు. ఎంపీలకు ఆకుపచ్చ రంగులో ఉండే బ్యాలెట్ పత్రాలు కాగా ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలను ఇస్తారు. ఇవాల్టి నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రైతుల ఆత్మహత్యలు, మధ్యప్రదేశ్లో పోలీస్ కాల్పుల్లో రైతులు చనిపోవడం, గిట్టుబాటు ధరకు డిమాండ్ చేస్తుండడం, శ్రీనగర్లో ఉగ్రవాద చర్యలు, అమర్నాథ్ యాత్రికులకు భద్రత, సిక్కిం, భూటాన్, చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు తదితర అంశాలు ఈ వర్షాకాల సమావేశాల్లో సభను కుదిపేసే అవకాశాలున్నాయి. కీలక ఇష్యూలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. మరోవైపు విపక్ష పార్టీలకు ధీటుగా సమాధానాలు ఇచ్చేందుకు అధికార పక్షం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య పేరు దాదాపు ఖరారైపోయింది. అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న బీజేపీ ఇవాళ జరిగే కోర్ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంది. ఆయన అభ్యర్థిగా నిలబెడితే మిగతా పార్టీల నుంచి మద్దతు లభిస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం వెంకయ్య నాయుడు పట్టణాభివృద్ధి, కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది.
వీటితో పాటు ఉత్తరాదికి చెందిన వ్యక్తికి రాష్ట్రపతి పదవి ఇవ్వడంతో దక్షిణాది రాష్ట్రాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న నేతకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా సమతుల్యం పాటించినట్లవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు ఎన్డీఏ కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో వస్తున్న ఊహాగానాలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ఉపరాష్ట్రపతి వంటి అత్యున్నత పదవి విషయంలో ఇలాంటి ఊహాగానాలు సరికాదన్నారు. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత భాజపా పార్లమెంటరీ భేటీ ఉంటుందని, ఈ భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చిస్తామన్నారు. అనంతరం జరిగే భాజపా కోర్ కమిటీ భేటీలోనూ ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ ఉంటుందన్నారు వెంకయ్య. ఆ తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తామని, అప్పటి వరకు అభ్యర్థి ఎంపికపై ఊహాగానాలు చేయడం సరికాదన్నారు. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ రేపు నామినేషన్ వేయనున్నారు. ఐఏఎస్ అధికారిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ కూడా పనిచేసిన గోపాలకృష్ణ గాంధీ గత వారంలో తనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న 18 విపక్ష పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను కూడా దేశ భవిష్యత్తు కోసం నిరంతరం తప్పించే సాధారణ పౌరుణ్ణేనని, ఏ పార్టీకి చెందిన వాడిని కానని చెప్పారు. గత మంగళవారం నాడు సోనియా గాంధీ నేతృత్వంలో జరిగిన 18 విపక్ష పార్టీల సమావేశంలో గోపాలకృష్ణ గాంధీని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించారు. మహాత్మా గాంధీ మనవడైన గోపాలకృష్ణ గాంధీ 2004 నుంచి 2009 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పనిచేశారు. ఐఏఎస్ల సంఘం వ్యవహారంపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మహబూబాబాద్ ఘటనలో ఐఏఎస్ల తీరును సీఎం తప్పుపట్టినట్లు సమాచారం. ఎమ్మెల్యే ఇష్యూలో తాను వెంటనే స్పందించి శంకర్ నాయక్తో క్షమాపణ చెప్పించిన అధికారులు మీటింగ్ పెట్టుకోవడంపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. కేవలం మీటింగే పరిమితం కాకుండా కేసు కూడా పెట్టించడంపై గుర్రుగా ఉన్నారని సమాచారం. ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. యూనివర్సిటీల్లో ర్యాగింగ్, డ్రగ్స్ కు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వొద్దని వీసీలు, రిజిస్ట్రార్లకు సూచించారు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. వర్సిటీల్లోని కాలేజీలు, హాస్టళ్లు, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల అటెండెన్స్ పెంచేందుకు బయోమెట్రిక్ మెషిన్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. విశ్వవిద్యాలయాల వీసీలతో సమావేశం నిర్వహించిన కడియం తెలంగాణలోని వర్సిటీలకు పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. నాన్ బోర్డర్లు ఈ నెల 23 పరీక్షల వరకు అనుమతి ఇవ్వమని అడిగారని, దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.